ఈ రోజు బసవేశ్వరుడు అంటే నిజంగా చెప్తున్నా కదా, మన గౌతమ బుద్ధుడు ఆయన బోధనతో పాటు ఆచరించినటువంటి చరిత్ర ప్రపంచానికి తెలుసు. అదేవిధంగా మన బసవేశ్వరుడు కూడా ఆయన బోధనను చెప్పుకుంటే కూడా ఆచరించినటువంటి చరిత్ర కూడా మనము ఓసారి ఆలోచన చేసుకోవాలి. అసలు గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి సభ అనేటువంటిది ఏంటంటే, మన లోపల ఉన్నటువంటి చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఈ కులాల కుంపటి అనేటువంటిది మనం ప్రారంభమైంది. ఈ కులాల కుంపటి అనేటువంటిది 2500 సంవత్సరాల పూర్వమే మన భారతదేశంలో స్టార్ట్ అయింది. ఆ చిన్న కులాలు స్టార్ట్ అయ్యి 3000 కులాలని, 3000 కులాల నుంచి ఈరోజు ఉప కులాలన్నీ కూడా 16,000 ఉప కులాలని. ఈరోజు మనం అందరం చూస్తున్నాం. మనం ఏ రాజకీయ పార్టీ కానీ ఏది కానీ ఏమన్నా కావాలంటే నీ కులం ఎంత, నీ సంఖ్య ఎంత అనేటువంటి ఇప్పటి కూడా మనం అనుకుంటాం కదా. కుల జాడ్యం అనేటువంటిది చంద్రమండలం మీద మనము జెండలు వాడుతున్నాం తప్ప కానీ కులం అనేటువంటి కుక్కిటి వేలు నుంచి పోయేటువంటి రోజు రాలేదు కనుక ఈ రోజన్న దానికి మనం అందరం కూడా సమాప్తి పలకాలనేటువంటిది మన బసవేశ్వరుని యొక్క ఆశయం తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు. మనం బతికేది కొన్ని రోజులే, మనం తల్లి గర్భంలోకి వెళ్ళి వచ్చినాం, కాల గర్భం కలిసిపోతాం. అందరూ ఏమనుకుంటారు అంటే అది కులం అంటే ఏదో పెద్ద గొప్ప, ఆ కులం ఈ కులం ఏది గొప్ప కాదు, ఏది భిన్న కాదు, ఉయ్యాల ఊగుతుంటది. ఇంకా ఉయ్యాల ఊగి 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 ఏదో ఒక రోజు అవుతుంది కనుక ఈ కులాలను ఆ రోజు 800 సంవత్సరాల పూర్వమే ఆ బసవేశ్వరుడు అనేటువంటి గొప్ప మహానుభావుడు చాలా చైతన్యం తీసుకొచ్చి ఆయన కూడా చాలా రకాలైనటువంటి బ్రాహ్మణ సమాజం ఉంటే కూడా ఆయన ఏం చేసినట్టే అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు, అక్కడ జరుగుతున్నటువంటి ఆచారాలు వ్యవహారాలకు పూర్తిగా విరుద్ధంగా ఒక సపరేట్ ఒక మతాన్ని తీసుకురావాలనేటువంటి దాని మీద వీరశైవ లింగాయత్ మతాన్ని అనేది తీసుకొచ్చినటువంటి చరిత్ర కూడా మన బసవేశ్వరుడు. ఆనాడు సతీ సహగమనం అంటే భర్త ఎక్కడో చనిపోతే కూడా ఆ చితిలేసేటువంటి 1815 నుంచి 1818 వరకు సుమారు 2365 మందిని అమాయక స్త్రీలను ఎక్కడో భర్త చనిపోయిన తర్వాత చితిలేసి కళ్ళ ముంగట్నే ఒక పాశవికమైన ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆచారం మన భారతదేశం దాన్ని వ్యతిరేకించినటువంటి గొప్ప వ్యక్తి మన బసవేశ్వరుడు అనేటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోతున్న విషయాన్ని కూడా మనం ఒకసారి తెలియజేస్తుంది. ఈ మధ్య మనం చూస్తున్నాం ఏదన్నా దేనికన్నా కావాలంటే మన కులాలను చూసేటువంటి పరిస్థితులు కానీ ఒకటే ఒక రంగంలో అడ్వకేట్ రంగంలో చూస్తున్నారు, సినిమా రంగంలో చూస్తున్నారు, ఇంకా రాజకీయ రంగంలో చూస్తున్నారు, అన్ని రంగాల్లో ఆ కులం ఈ కులం అని చూస్తున్నారు. కానీ ఒక డాక్టర్ వృత్తిలో మాత్రం చూస్తలేడు. డాక్టర్ వృత్తిలో ఏం చూస్తున్నాడంటే ఆయన కులం చూస్తలేడు, ఎంతమందిని కాపాడంటే ఈ రోజు ఒకటే కోరుతుంది ఏంటంటే డాక్టర్ వృత్తిలో ఏదైతే కులం లేదో రేపు రాబోయే రోజుల్లో కూడా మన సంగారెడ్డి కాదు, మన తెలంగాణ కాదు, యావత్ భారతదేశంలో కులం లేనటువంటి సమాజానికి మనం అందరం కూడా సారథులు కావాలని హృదయపూర్వకంగా తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఈ కులం అనేటువంటి కుంపటి ఇంకా చెప్తున్నా కదా, ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటి కూడా మన దగ్గర ఉందంటే మనం ఒకసారి సోచాలి. ఆనాడే అది అనుభవం పడడం అనేటువంటి తీసుకొచ్చింది. పార్లమెంట్ అనేది ఈరోజు మనం అంటున్నాం కానీ ఆనాడే మనం తీసుకొచ్చిండు. ఆనాడే 200 మంది ఉంటే అలా 30 మంది మహిళలు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్టే మనం ఒకసారి సోచాల్చుకోవాలి. బసవేశ్వరుడు చెప్తున్నా కదా, ఈ మధ్యలో మనం చూస్తున్నాం పిల్లగాడు మంచి చదువుకోతే టెన్షన్, ఇంట్లో మన ఆర్థిక సమస్యలు వచ్చిన టెన్షన్ 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 ఇలా కూర్చున్నా కానీ 10వ తరగతి ఫలితాలు ఎట్లా వస్తాయి, ఎవరు పాస్ అవుతారు, ఏమవుతుంది, రేపు ఇంకోటి ఇండియా పాకిస్తాన్ యుద్ధం అవుతుందా, మనం ఉంటామా, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు బాంబు వేస్తామా, మనం వాళ్ళ మీద బాంబు వేస్తామా, టెన్షన్ తో బతికేటువంటి పరిస్థితి రోజు మన ప్రాంతం చూస్తున్నాం. ఈ టెన్షన్ కు మందు ఒకటే మందు. నేను చెప్పిన ఒకటే చెప్తున్నా ఏంటంటే బసవేశ్వరుని యొక్క బోధనలు కాయకమే కైలాసం. కాయకం అంటే నువ్వు పనిలోనే దైవం ఉంది. మన పని అంతా పక్కకు పెట్టుకొని దేవుని జపం చేస్తే కూడా దేవుడు ప్రత్యక్షం కాడు. నువ్వు పని చేసిన రోజు ఖచ్చితంగా ఆ పరమశివుడు ప్రత్యక్షమైనటువంటి రోజు వస్తుంది కనుక ఆ పరమశివుని మనం చేరుకోవాలంటే పనిని దైవంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. పనిని పక్కకు పెట్టేసుకొని పనికి వాళ్ళ ముచ్చట్లు, వాళ్ళు ఇంత బంగారం వేసిరు, వాళ్ళు రవ్వల్ నక్లెస్ వేసిరా, వాళ్ళు ఏ రకమైన ఇది చేసుకున్నారు, అదేం చేస్తున్నారు, ఇదేం చేస్తున్నారు, టీవీ సీరియల్ రేపు ఏమవుతుంది, మొగలు రేకులు ఏమవుతుంది, పూత రేకులు ఏమవుతుంది, ఆ రేకులు ఏమవుతుంది, ఈ రేకులు ఏమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది, ఆదేమవుతుంది, ఇదేమనేటువంటి దాని మీద పనికి మాలిన ముచ్చటి చెప్పుకొని మన జీవితం కూడా అంత అధోగతి పారేటువంటి పరిస్థితి కనుక ఈ రోజు ఒకటే కొడుతుంది ఏంటంటే ఈ బసవేశ్వరుని యొక్క ఆలోచనతో ఒకటి తీసుకోవాలి ఏంటంటే కులం అనేటువంటి పక్కకు పెట్టుకొని మనం చేసేటువంటి పనిని కూడా సంపూర్ణంగా చేసేటువంటి ప్రయత్నం చేయాలి. పని మనకు దైవం, మన పని పక్కకు పెట్టేసుకొని పనికి మాలినటువంటి కొందరు కొట్లాట పెట్టుకుంటే ఆనందం, భార్య భర్తలు మంచుకుంటే కూడా పక్కనికి ఎట్లా చిచ్చు పెట్టాలి, ఎట్లా ఇది చేయాలి, ఎట్లా నిప్పు పెట్టాలి అనే దాని మీద కొందరు గుంటనక్క ఎదురు చూస్తుంటారు కనుక దాని గురించి మనం అందరూ కూడా ఈ మహిళ కూడా చెప్తున్నా ఏంటంటే అటువంటి వ్యక్తులకు కూడా ఖచ్చితంగా మీరు సభాసికాంచేటువంటి రోజు వచ్చిన రోజు మీరు చాలా గర్వపడతారనే విషయాన్ని కూడా పిల్లలు చదివేటువంటి వయసు ఉన్నప్పుడు చదవాలి, ఆడుకునే వయసు ఉన్నప్పుడు ఆడాలి, చదువుకునేటువంటి వయసులో చదువుకోవాలి, అన్ని చేసేటువంటి పనులు చేసుకోవాలి. ఎందుకంటే మన భారతదేశం అంటే ఒక గొప్ప దేశం. ఎందుకంటే ఈ బసవేశ్వరుడు లేక జపాన్ లో ఉండలేడు, చైనా దేశంలో ఉండలేడు, అమెరికా దేశంలో ఉండలేడు, మన
భారతదేశం పుట్టినందుకు మనం అందరం కూడా గర్వపడాలి. ఇటువంటి మహానుభావులు నిజంగా చెప్తున్నా కదా, ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఇటువంటి మహానుభావులు పుట్టినటువంటి గడ్డ మన భారతదేశం కనుక ఆ భారతదేశంలో పుట్టినందుకు మనం గర్వపడాలనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ రోజు నుంచి కూడా మనం ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే మనం లోపల ఆలోచన చేసుకోవాలి, ఎవరైనా సరే సాటి మనిషిని గౌరవించాలి. మనం సాటి మనిషిని గౌరవించగాని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం, కులం దిగువాలి అది వాళ్ళంటే వీడి అన్ని చేసేటన్ని పనికి మాల పనులను మనం వేసేటువంటి పరిస్థితి కనుక ఈ రోజు నుంచి నిజంగా చెప్తున్నా కదా, బసవేశ్వరుని యొక్క బోధన తీసుకున్నా, గౌతమ బుద్ధుని బోధన తీసుకున్నా, అంబేద్కర్ బోధన తీసుకున్నా, జగ్జీవన్ ఎవరిని తీసుకున్నా సరే వాళ్ళ ఆలోచన ఒకటే ఉంటుంది, అంటే సమాజం ఒక నిర్మాణం జరగాలి.